ప్రస్తుతం చూసినట్టయితే మరి హై బీపీ అనేటువంటిది చాప కింద నీరులాగా వ్యాపిస్తోంది అని చెప్తున్నారు. అయితే ఈ హై బీపీ మనకు తెలియకుండా ఒక వ్యక్తిలో డెవలప్ అయినప్పుడు మన శరీరంలో ఉండేటువంటి అవయవాల్ని మనకు తెలియకుండానే అనేక రకాలుగా దెబ్బతీయవచ్చు అంటున్నారు వైద్యులు. అయితే దీంట్లో ముఖ్యంగా మన శరీరంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే కిడ్నీలు, వాటిని మూత్రపిండాలని మనం తెలుగులో అంటాము. ఇవి హై బీపీ వల్ల దెబ్బతింటాయి అంటున్నారు నెఫ్రాలజిస్ట్ సాయివాణి గారు. అయితే ఇవి హై బీపీకి కిడ్నీలకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అయితే ఏ పరిస్థితుల్లో మనం డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది, మరి ఎలాగా మన కిడ్నీలను మనం కాపాడుకోవాలన్నటువంటి విషయాలు వారు మనకు తెలియచేస్తారు. వారి నుంచి ఆ విషయాలను కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు. నమస్కారం అండి సాయివాణి గారు. నమస్కారం సార్. మీరు నెఫ్రాలజిస్ట్గా మంచి అనుభవం కలిగి ఉన్నారు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు గత చాలా సంవత్సరాలుగా. అయితే ముందు ముఖ్యంగా మన ప్రేక్షకులకి తెలిసే విధంగా మీ గురించి మీరు కొంచెం తెలియజేస్తారా? సార్, నేను 2008 to 11లో కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. తర్వాత 2012 to 2015 ఉస్మానియా మెడికల్ కాలేజ్లో డిఎం నెఫ్రాలజీ చేశాను. ఆ తర్వాత శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీగా ఉన్నాను. ఇప్పుడు కర్నూలు కిడ్నీ క్యాన్సర్ కేర్లో పనిచేస్తున్నాను. డాక్టర్ గారు, అయితే చాలామంది చెప్తుంటారు అంటే బీపీ అనేక రకాలుగా మన అవయవాలపైన దెబ్బతీస్తుంది అనేటువంటిది మరి మీలాంటి వైద్యులందరూ చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయం. అయితే మీరు నెఫ్రాలజిస్ట్ కాబట్టి అసలు బీపీకి అంటే మనకి ఏమంటారు బ్లడ్ ప్రెషర్ అంటాం, అంటే రక్తపోటు, ఈ రక్తపోటుకి కిడ్నీలకి ఉన్నటువంటి సంబంధం అవినాభావ సంబంధం అంటాం, అదేంటో తెలియజేస్తారా? ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి 100 మందిలో ఒక 30% to 40%, అంటే ప్రతి 10 మందిలో 3 కానీ 4 కానీ ఈ హై బీపీతో బాధపడుతున్నారు. ఇది సైలెంట్ కిల్లర్ లాగా ఉంది. ఏమంటే దీనికి లక్షణాలు ఏమీ ఉండవు. హై బ్లడ్ ప్రెషర్ అనేది మన భారతదేశంలో చాలా పెద్ద సమస్య. ప్రతి 100 మందిలో 30 to 40% హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతున్నారు. కానీ వాళ్ళలో 75% మందికి తెలియదు వాళ్ళకు బీపీ ఉందని కూడా. రీసెంట్గా కూడా మా డాక్టర్ గారికి ఈరోజు బీపీ ఊకి చెక్ చేస్తే 200 to 120 ఉంది. సడన్గా కళ్ళు సరిగ్గా కనపడటం లేదని చెక్ చేస్తే అప్పుడు బీపీ బయటపడింది. అదే ఇది వచ్చి చాలా రోజులే ఉంటుంది, కానీ ఎర్లీగా లక్షణాలు కనపడవు అనమాట. ఇది సైలెంట్ కిల్లర్. దీనికి మామూలుగా వయస్సు రీత్యా వచ్చేదాన్ని ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. ఇంకా చిన్న వయసులోనే వచ్చిన వాళ్ళకి ఏదో ఒక కాజ్ ఉంటుందన్నమాట, దాన్ని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ఈ కాజెస్ మనకు కిడ్నీలో ఉంటుంది, లేకపోతే ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్, హార్మోన్ల ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ రావచ్చు. కానీ 90% మాత్రం కిడ్నీలలోనే హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి కాజ్ వచ్చేసి బ్లడ్ సప్లై టు ద కిడ్నీ అనమాట. అది తక్కువ, అంటే రీనల్ ఆర్టరీ అనేది ఈ రక్తనాళం కానీ సన్నపడితే రక్తం ఫోర్స్గా పంపించాల్సి వస్తే అప్పుడు బీపీ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. కానీ అది ఓన్లీ 5%. ఇంకా మిగతా 90% ఆఫ్ రీనల్ కాజెస్లో ఏంటి అంటే రీనల్ ప్యారెన్కైమల్ ప్రాబ్లం. రీనల్ ప్యారెన్కైమల్ ప్రాబ్లం అంటే కిడ్నీస్ లోపల గ్లోమరులై అని ఉంటాయన్నమాట. ఆ గ్లోమరులై నుంచి యూరిన్లో ప్రోటీన్స్ పోయినప్పుడు అట్లే కిడ్నీలు ప్రొడ్యూస్ చేసే రెనిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఈ హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. ఈ హైపర్ టెన్షన్ అనేది ఎలా అంటే కిడ్నీ వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. సో ఈ హైపర్ టెన్షన్ పెరిగే కొద్దీ ఈ గ్లోమరులస్లో హైపర్ టెన్షన్ పెరిగి అది డ్యామేజ్ అయిపోయి ప్రోటీనూరియా పెద్దగా, మళ్ళీ ప్రోటీనూరియా వల్ల హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ హైపర్ టెన్షన్ ఎక్కువై కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇదంతా విషియస్ సర్కిల్ అనమాట. అందుకే ఈ హైపర్ టెన్షన్కి కిడ్నీస్ అనేది మేజర్ రోల్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. అయితే డాక్టర్ గారు, అంటే కిడ్నీస్ నిర్వహించేటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటారు? ఎందుకంటే చాలామంది ఏమంటారంటే రక్తాన్ని శుద్ధి చేయడమే కిడ్నీల యొక్క పని అనేటువంటిది చాలామంది సాధారణమైనటువంటి ప్రజలకి ఉండేటువంటి అవగాహన. అయితే కిడ్నీలు అవి కాకుండా ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి విధులు నిర్వర్తిస్తుంటాయా?
కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు వాటర్ బ్యాలెన్స్ చేస్తాయి అన్నమాట. మనం ఏమైనా వాటర్ ఎక్కువ తాగామంటే ఎక్కువ మూత్రం రూపంలో, అదే ఎండాకాలంలో తక్కువ మూత్రం రూపంలో పంపించి మన బాడీలో చిన్న పిల్లల్లో అయితే 60%, పెద్దవాళ్ళలో మగవాళ్ళలో అయితే 55% అండ్ ఆడవాళ్ళలో అయితే 45 to 50% వాటర్ ఉండేటట్టు నియంత్రణ చేస్తాయి. ఇదొక్కటే కాకుండా హార్మోన్స్ కూడా, ఇంపార్టెంట్ హార్మోన్స్ మనం రక్తం ప్రొడ్యూస్ చేయడానికి ఎరిథ్రోపాయిటిన్, అలాగే బోన్స్ పటుత్వం ఉండటానికి యాక్టివ్ వైటమిన్ డి, క్యాల్సిట్రయాల్ హార్మోన్, అలాగే బీపీ నియంత్రించడానికి రెనిన్ అనే హార్మోన్ని ఈ కిడ్నీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. అయితే బీపీ నియంత్రణకు కూడా ఈ కిడ్నీల్లో వచ్చేటువంటి హార్మోన్స్ ఏమైనా కారణమవుతుంటాయంటారా? అవును సార్. ఈ కిడ్నీలు ప్రొడ్యూస్ చేసే రెనిన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే మొత్తము మనం రాస్ సిస్టమ్ అంటాము, రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టిరోన్ సిస్టమ్ అనేది. మనము ఇప్పుడు బీపీకి ఏమైనా ట్యాబ్లెట్స్ వాడాలన్నా కూడా ఫస్ట్ ఈ రాస్ సిస్టమ్ని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్సే పెడతాము. సో ఈ రెనిన్ ఎక్కువ అయిపోయినప్పుడు ఈ యాంజియోటెన్సిన్ యాక్టివేట్ అయిపోయి ఆల్డోస్టిరోన్ ప్రొడ్యూస్ అయ్యి, ఈ ఆల్డోస్టిరోన్ బ్లడ్ వెజల్స్ అన్నిటిని వాసో కన్స్ట్రిక్షన్ అంటారనమాట, సన్నగా చేస్తుంది. దానివల్ల బ్లడ్ ఫోర్స్గా వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని చేయటానికి హార్ట్ పని చేయాల్సి వస్తుంది. దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటారు. ఇందులో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటేనేమో హార్ట్ కంట్రాక్ట్ అయినప్పుడు వచ్చేది, అదే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అన్నప్పుడు అంటే హార్ట్ రిలాక్స్ అయినప్పుడు వచ్చేది అనమాట. డాక్టర్ గారు, అయితే ప్రధానమైన విషయం ఏంటంటే మనకి హై బీపీ ఎన్ని రోజులుగా ఉంటే కిడ్నీ పైన ప్రభావం చూపిస్తుందంటారు? మనకు బీపీ 1 సంవత్సరము మన నార్మల్ వాల్యూ కంటే అంటే 130/80, ఇప్పుడు కొత్తగా ట్రయల్స్లో ఇంకా 120/80 ఉంటేనే, ఏజ్ నిమిత్తం లేకుండా 120/80 లోపలనే బీపీ ఉండడం మంచిది అని చెప్తున్నారు. అలా 130/80 పైన 1 year కానీ ఉంటే మనకు ఎవ్రీ ఇయర్ జిఎఫ్ఆర్ అనేది, కిడ్నీ పనితనాన్ని జిఎఫ్ఆర్తో క్యాల్కులేట్ చేస్తాము, 12 ml ఫాల్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ వెంటనే కనపడేవి కాదు, నిదానంగా 1 yearకి 12 ml, 2వ ఇయర్కి 12 ml అలా తగ్గిపోతూ మన కిడ్నీస్ కూడా చిన్నగా అయిపోతాయి, ష్రింక్ అయిపోతాయి అన్నమాట. అందుకే మనం అర్లీగా కనుక్కున్నామంటే, అర్లీగా ట్రీట్మెంట్ చేసుకున్నామంటే కిడ్నీలు ష్రింక్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్లోకి వెళ్లకుండా చూసుకోగలం. అంటే మనకి ఎప్పుడు డయాలసిస్ అవసరం పడుతుందంటారు? ఈ కిడ్నీ పనితనము ఏకేఐ అంటారు, అక్యూట్ కిడ్నీ, అంటే సడన్గా కిడ్నీ పనితనం ఆగిపోతుంది. అది ఒక్కొక్కప్పుడు సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ రావటము, పాము కాటు, తేలు కాటు అలా ఉన్నప్పుడు. ఇక బీపీకి వస్తే ఒక్కొక్కప్పుడు సడన్గా మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ వచ్చి కిడ్నీ పని చేయడం ఆగొచ్చు. మనము ఆ టైంలో కిడ్నీని సపోర్ట్ చేసి యూరిన్లో ఏమైనా ప్రోటీన్స్ పోతున్నాయా, ఆ ప్రోటీన్స్ వల్ల బీపీ వచ్చిందా, ఆ ప్రోటీన్స్ పోవడానికి కాజ్ ఏంటి, ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందా, లేకపోతే ఎఫ్ఎస్జిఎస్ అట్లా నెఫ్రైటిక్ సిండ్రోమ్స్ ఏమన్నా, ఎంపీజిఎన్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా చూసుకొని అప్పుడు ఆ టైంలో క్రియాటినిన్ కానీ ఎక్కువ అయ్యి దాని ద్వారా యూరిన్ రాకుండా, యూరిన్ తగ్గిపోయి వాపులు వచ్చి ఆయాసం వస్తే అప్పుడు మనం డయాలసిస్ చేసి కిడ్నీకి బయాప్సీ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాం. అది క్రానిక్గా హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి లాస్ట్ స్టేజ్లో కిడ్నీ ష్రింక్ అయిపోయి క్రియాటిన్ ఎక్కువ ఉండి ఆకలి లేకపోయి వాపులు వచ్చి ఆయాసం వచ్చి మోషన్ సరిగా రాకపోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళకి అక్కడ డయాలసిస్ చేస్తాం. అర్లీగా అక్యూట్గా ఉన్నప్పుడు అర్లీగా చేస్తాం. లాస్ట్ స్టేజ్లో మాత్రం మ్యాక్సిమం మెడిసిన్తోనే కంట్రోల్ చేసి అప్పుడు డయాలసిస్ స్టార్ట్ చేస్తాం. డాక్టర్ గారు, ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే 2 కిడ్నీలు ఉంటాయి ప్రతి వ్యక్తిలోనూ, అంటే 2 ఒకేసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? 2 కిడ్నీలు పని చేయకుండా ఉండే అవకాశం ఎక్కువ. మనం బ్రతకడానికి 1 కిడ్నీ ఉంటే చాలు. అది కూడా పని చేయకపోతేనే మన బాడీలో ఈ వ్యర్థ పదార్థాలు క్రియాటినిన్ అనేవి, మనం ఆ వ్యర్థాలను మెజర్ చేసే మెజర్మెంట్ అంతే, ఆ క్రియాటినిన్ పెరుగుతుంది. మనకు 1 కిడ్నీ పని చేసినా ఈ క్రియాటినిన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఒకటేసారి 2 కిడ్నీలు ఎప్పుడంటే మన బాడీలో సెప్సిస్ వచ్చి, ఇన్ఫెక్షన్ వచ్చి, లేకపోతే పాము కాటు, తేలు కాటు అట్లా ఉండడం వల్ల సడన్గా పని చేయడం ఆగిపోవచ్చు. అంటే 2 ఆగిపోయిన తర్వాతే డయాలసిస్ అవసరం పడుతుందా, లేదంటే ఒకటి పని చేయడం ఆగిపోయిన తర్వాత కూడా డయాలసిస్ చేయించుకోవాలంటారా? అవసరం లేదు. అసలు డయాలసిస్కి మనము ఒకటి ఉంటే, ఒకటి బాగా పనిచేసే కిడ్నీ ఉంటే అసలు అవసరమే లేదు. ఎందుకంటే బ్రతకడానికి 1 కిడ్నీ ఉన్నా చాలు. 2 పని చేయకుండా ఆ క్రియాటినిన్ ఎక్కువయ్యి యూరిన్ రాకుండా దానివల్ల సింటమ్స్ వస్తేనే మనం డయాలసిస్ చేస్తాం. తర్వాత కొంతమందికి మరొక సందేహం ఉంది, అంటే డయాలసిస్ వరకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడి
మంచి ఆహార నియమాలు పాటించి చేస్తే మళ్ళీ నార్మల్ కిడ్నీ పరిస్థితి వస్తుంది, సాధారణంగా కిడ్నీలు పనిచేస్తాయి అనేటువంటి సందేహం కొంతమందిలో ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అంటే డయాలసిస్ వరకు వచ్చి వాళ్ళు నార్మల్గా అయ్యారు అంటే అది ఖచ్చితంగా క్రానిక్ స్టేజ్ అయ్యిండదు, అక్యూట్ స్టేజ్. ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, పెయిన్ కిల్లర్ వల్ల, ఏదైనా పాము కాటు వల్ల ఆ టైంలో కిడ్నీ సడన్గా ఆగిపోయి అప్పుడు డయాలసిస్ చేసి ఉంటాము. ఆ తర్వాత ఆ కిడ్నీ నిదానంగా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యి యూరిన్ కానీ 1 లీటర్ అలా స్టార్ట్ అయ్యిందంటే మనం డయాలసిస్ ఆపి మందులతో మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం కిడ్నీలు కాపాడుకోవాలంటే, అలాగే బీపీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే మనం ఆ డయాలసిస్ వరకు వెళ్ళకూడదు, మనం బాగుండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కిడ్నీలవి కూడా లక్షణాలు అనేది లాస్ట్లో వస్తాయి, అర్లీ స్టేజెస్లో లక్షణాలు ఉండదు. కాబట్టి మన ఫ్యామిలీలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే ఏజ్ 40 దాటిన తర్వాత షుగర్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలి. మన కిడ్నీ పనితనం తెలిసేదానికి 2 పరీక్షలు, సీరంలో క్రియాటినిన్ అనే పరీక్ష, యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయా అని. యూరిన్లో ప్రోటీన్స్ అనేది అర్లియస్ట్ మార్కర్ అనమాట. యూరిన్లో ప్రోటీన్స్ లాంగ్ టర్మ్ కానీ పోతే వీళ్ళకే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు కూడా వస్తాయి. కాబట్టి మామూలుగా అందరూ యూరిన్ టెస్ట్ చేయించుకోవాలంటే మొహమాటంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఫస్ట్ ఈ సిమ్టమ్ వచ్చేసి యూరిన్లో ప్రోటీన్స్ పోవటం అనమాట. ఆ యూరిన్ ప్రోటీన్ మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, దాన్ని క్వాంటిఫికేషన్ చేస్తాం. యూరిన్ ఆల్బుమిన్ క్రియాటినిన్ రేషియో, ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో, సెకండ్ సీరం క్రియాటినిన్. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ చేస్తే మన కిడ్నీలు ఎలా ఉన్నాయి, పొజిషన్ ఎలా ఉంది, దాని యూరినరీ బ్లాడర్ అంతా ఎలా ఉంది, యూరిన్ వచ్చే దారి అంతా ఫ్రీగానే ఉందా లేదా, పాస్ పోసినాక ఎంత మిగులుతుంది, పోయకముందు ఎంత ఉంది అనేది అంతా క్లియర్గా తెలుస్తుంది. ఈ 3 మనకి ఇలాంటి షుగర్ ఉన్న వాళ్ళు, ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు చేయించుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు బీపీ గురించి, కిడ్నీకి ఉన్నటువంటి రిలేషన్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు, బీపీ ఎంతకాలంగా ఉంటే మనము ఎంత ఫ్రీక్వెన్సీలో మీరు చెప్పినటువంటి కిడ్నీ సామర్థ్య పరీక్షలు అంటాం మనం, అంటే కిడ్నీ ఏ రకంగా పనిచేస్తుంది అనేటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? మన కిడ్నీ డిసీజెస్కి కాజెస్ చూస్తే 40% షుగర్ ఉన్నవాళ్ళు, 30% బీపీ ఉన్నవాళ్ళే. ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత 80% వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుందన్నమాట. వీళ్ళలో 10% మాత్రమే బీపీ కంట్రోల్లో ఉంటారు. అంటే 130-80 లోపల ఉండేవాళ్ళు 10% కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి. సో ఈ కిడ్నీ డిసీజ్ ఉండి బీపీ కానీ వస్తే వాళ్ళు చాలా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పేషెంట్స్కే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఈ బీపీ వల్లే వస్తాయన్నమాట. ఈ బీపీ కూడా నాక్టర్నల్ డిప్పింగ్ అంటారు. నైట్ టైమ్స్ కొంచెం తగ్గుతుంది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి 3 o'clockకి సడన్గా స్టిరాయిడ్స్ అన్ని రావటం వల్ల సర్జ్ అవుతాయి. అందుకే హార్ట్ అటాక్స్ కూడా ఆ టైంలో ఎక్కువ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ 3-4 టైంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ బీపీ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం వల్ల బీపీ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకొని కంట్రోల్లో ఉండి మళ్ళీ 1 monthకి, ఆ తర్వాత 3 monthsకి డాక్టర్ని కలవాలి. అదే మామూలుగా హైపర్ టెన్షన్ ఉండి కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవ్రీ 6 months హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉన్న తర్వాత, కంట్రోల్ అయిన తర్వాత, కంట్రోల్ చేయడానికి మనం ఒక డ్రగ్ పెట్టి మళ్ళీ ఎంత కంట్రోల్ అయింది అలా చెక్ చేస్తామన్నమాట. కంట్రోల్ అయిన తర్వాత ఎవ్రీ 6 months చెక్ చేసుకుంటూ ఉండాలి. కిడ్నీ పనితనం కూడా 6 months చెక్ చేసుకోవాలి. అంటే కిడ్నీ ఆరోగ్యం బాగుండాలి, బీపీ కూడా సాధారణ స్థితిలో ఉండాలంటే ఎటువంటి ఆహార నియమాలు కానీ, వ్యాయామం కానీ ఇటువంటివి పాటించాలంటారు? సో ఈ మనకు హైపర్ టెన్షన్ అనేది రెండు రకాలుగా వస్తుంది. సో చిన్నప్పుడు మన ఇది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్. పిల్లలు నెలలు నిండకుండా పుట్టారు అంటే అప్పుడు కిడ్నీలో నెఫ్రాన్స్ అనేవి తక్కువ ఉంటాయి, దాన్ని ఆల్గోనెఫ్రోనియా అంటారు. వీళ్ళకి 30-40 yearsకే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటే ప్రైమరీ హైపర్ టెన్షన్, పెద్దవాళ్ళకు వచ్చే హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మనము గర్భంలో ఉన్నప్పటి నుంచి మంచి ఆహారం తీసుకొని నెలలు నిండేంత వరకు ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేసుకునేదానికి ట్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉప్పు 1 year వరకు పిల్లలకి ఉప్పు అనేది టేస్ట్ పెట్టకూడదు. ఎందుకంటే అందరు ఏమనుకుంటారు, కొంచెం ఉప్పు అన్నము, నెయ్యి అన్నము, ఉప్పు నెయ్యి అన్నం అలా పెట్టాలి అనుకుంటారు. కానీ ఈ అర్లీ చిన్న పిల్లల్లో ఈ ఉప్పు కానీ తగిలింది అంటే హైపర్ టెన్షన్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మన డైట్లో కూడా ప్రతిరోజుకి 5 grams కంటే ఎక్కువ ఉప్పు లేకుండా కానీ మనం చూసుకోగలిగి, షుగరు బీపీ రాకుండా ఆహార నియమాలు, జంక్ ఫుడ్స్ అలా తీసుకోకుండా, ఇప్పుడంతా మన వెస్టర్నైజ్డ్ డైట్ తీసుకుంటున్నాం అనమాట. వాళ్ళ దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, నాన్ వెజిటేరియన్ డైట్, అవన్నిటి వల్ల దాంట్లో సాల్ట్
జంక్ ఫుడ్ కెచప్స్ వాటిలో అంతా సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ సాల్ట్ కంటెంట్ వల్ల బీపీ ఎక్కువ అవుతుందన్నమాట. మనం అవన్నీ అవాయిడ్ చేసుకొని మన పూర్వీకులు తిన్న సాత్విక ఫుడ్ కానీ తీసుకొని మళ్ళీ ఎక్సర్సైజ్ రోజుకి 20 minutes అన్న ఒక ఎక్సర్సైజ్ పెట్టుకోగలిగితే మన ఊబకాయం రాకుండా, షుగర్ రాకుండా, కిడ్నీ జబ్బులు రాకుండా, హైపర్ టెన్షన్ రాకుండా మనం చూసుకోగలం. చాలా విషయాలు చాలా చక్కగా తెలియజేశారు. కిడ్నీకి అలాగే బీపీకి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని, అలాగే బీపీ కిడ్నీలని ఎలాగా పాడు చేస్తాయి, అంటే బీపీ కిడ్నీల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చాలా బాగా తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ.